మీరు చేయవలసిన ఫస్ట్ నిర్ణయం, ఈ సంవత్సరము నేను దేవుణ్ణి అధికంగా తెలుసుకోవాలి. దేవుడు ఎంత తెలుసు నీకు? బైబిల్లో తన్ను తాను కనబరిచినంత నువ్వు తెలుసుకున్నావా? దేవుని మొత్తం నేను తెలుసుకోగలనా? నాకు తెలియదు. కానీ ఆయన వాక్యంలో తను ఎంతైతే కనబరచాడో అంత తెలుసు. నాకు ప్రత్యేకంగా తన మర్మముల ద్వారంగా, తన దర్శనముల ద్వారంగా, తన చేసిన కార్యముల ద్వారంగా తను ఎంతైతే కనబరుచుకున్నాడో అంత తెలుసు. సో మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని వ్యక్తిగతంగా ఎరుగున్నారా? దేవుని అధికంగా ఎరుగున్నారా? ఈ సంవత్సరము మొదట చేయవలసిన నిర్ణయం, నేను దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకుంటా. నేను దేవుని వ్యక్తిగతంగా తెలుసుకుంటానన్న మాటకు అర్థం ఎలా చెప్పచ్చు అంటే, నేను ఆత్మీయంగా ఎదుగుతాను. ఐ విల్ గ్రో ఇన్ మై స్పిరిచువాలిటీ, ఐ విల్ గ్రో ఇన్ మై స్పిరిచువల్ లైఫ్, ఐ విల్ టేక్ ద ఎఫర్ట్స్ టు గ్రో స్పిరిచువల్లీ. ఎంతమంది ఈ నిర్ణయం తెస్తానికి సిద్ధం? నేను ఈ వచ్చే సంవత్సరం దేవుణ్ణి ఎక్కువ తెలుసుకోబోతున్నాను. చేస్తారా నిర్ణయం? కెన్ యూ ఛాలెంజ్ యువర్ సెల్ఫ్? నీ మనసుకి చెప్పుకోవాలి, నేను దేవుని ఎక్కువ తెలుసుకోబోతున్నా, ఆయన సన్నిధిని ఎక్కువ కోరబోతున్నా, ఆయన దగ్గరగా నేను నడవబోతున్నా, ఆయన వాగ్దానాలను నేను అనుభవించబోతున్నా. దేవుడు ఎవరు నేను ఎరిగి దాని ప్రకారం నేను జీవిస్తాను.